ఫస్ట్ థింగ్ లెంత్ 12 ఉంది, బ్రెడ్త్ 13 ఉంది. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అడిగాడు, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అడిగాడు. ఈజీ క్వశ్చన్ ఏంటి? 12 × 13, రైట్? ఇది చేయడము. ఇంకోటి ఏంటంటే ఇది 156. ఈ మొత్తం స్లైడ్లో ఉన్నదంతా చూడండి సార్. 166, 176, 186. ఈ లాజిక్ మీరు క్యాష్ చేస్తే ఇంత ఈజీనా సార్ అని అంటారు సార్. 12 × 13, 12 × 13 అందరికీ తెలిసిన విషయమే సార్, అందరికీ తెలిసిన విషయమే, రైట్? 12 × 13 ఈజ్ 156. కానీ నేను ఇలా చూడదలుచుకోలేదు. 12లో 3 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 3 తోటి డివైడ్ కావట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఇది కూడా 3 తోటి డివైడ్ కావట్లేదు, ఇది కూడా 3 తోటి డివైడ్ కావట్లేదు, ఇది కూడా 3 తోటి డివైడ్ కావట్లేదు, ఇది కూడా 3 తోటి డివైడ్ కావట్లేదు. సెకండ్ క్వశ్చన్, ఇది లెంత్ 96, బ్రెడ్త్ 97, హైట్ 98. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ కనుక్కోవాలి, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ కనుక్కోవాలి. ఆన్సర్లో 3 ఆప్షన్లు ఉన్నాయి, 4 ఆప్షన్లు ఉన్నాయి. ABCD. లెంత్ ఏమో 96, బ్రెడ్త్ ఏమో 97, హైట్ ఏమో 98. ఇవన్నీ సింగిల్. చూడంగానే ఆన్సర్ టిక్ మార్క్ పెట్టొచ్చు సార్. కొంచెం క్లాస్ మీరు కరెక్ట్గా నాది ఫాలో అవుతే. లెంత్ 96, బ్రెడ్త్ 97, హైట్ 98, వాల్యూమ్ ఎంత? ఇలా అడిగినప్పుడు సింపుల్ క్వశ్చన్ ఇది, కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్. నవ్వు ఇక్కడ చూడండి సార్. నేనైతే ఈ క్వశ్చన్ ఎలా చేస్తానంటే లెంత్, బ్రెడ్త్, హైట్ అది ఏది అడుగుతో అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. 96 × 97 × 98, 96 × 97 × 98. దీన్ని చాలా రకాలుగా చూడొచ్చు. 96ని 100 తోటి డివైడ్ చేస్తే -4, 97ని 100 తోటి డివైడ్ చేస్తే -3, 98 100 తోటి డివైడ్ చేస్తే -2, -24, 100 తోటి డివైడ్ చేసి శేషం -24 వస్తే పాజిటివ్ శేషం ఎంత? 76. ఆన్సర్లో లాస్ట్ 2 డిజిట్లు ఎక్కడ 76 ఉన్నాయో ఫస్ట్ చూసుకోండి. 76 లేని డిలీట్ చేసేసేయండి, 76 లేనివి డిలీట్ చేసేయండి. దయచేసి మీ తెలివి చూపెట్టకూడదు. 96, 97, 98 మల్టిప్లై చేయకూడదు సార్, మల్టిప్లై చేయకూడదు. 96ని 100 తోటి డివైడ్ చేస్తే సార్ 100 తోటి ఎందుకు చేశారు సార్ అని అంటే ఆన్సర్ ఆప్షన్లు ఉన్నప్పుడు రైట్ లాస్ట్ 2 డిజిట్స్ లాజిక్ యూజ్ చేసుకోవచ్చు. డివిజిబిలిటీ భాజనీయత సూత్రం కూడా యూజ్ చేసుకోవచ్చు. 96ని 100 తోటి డివైడ్ చేస్తే -4, 97ని 100 తోటి డివైడ్ చేస్తే -3, 98 100 తోటి డివైడ్ చేస్తే 100 1 100, -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ 4 3 12, 12 2 24, -24. ఎప్పుడైతే మీకు నెగటివ్ శేషం వచ్చిందో 100 తోటి యాడ్ చేయండి. 100 - 24 ఎంత? 76. ఆన్సర్ ఆప్షన్లో చిట్ట చివరి సంఖ్యలు 76 ఎక్కడైతే లేవో వాటిని మీరు డిలీట్ చేయండి, వాటిని మీరు డిలీట్ చేయండి. అది అయిపోయి ఏది క్యాల్కులేషన్ చేయొద్దు సార్. 98 అనేది 7 × 14, ఆన్సర్ 7 తోటి డివైడ్ అయి ఉండాలి. 98 అనేది 4 × 24 ఆర్ 8 × 12, 4 తోటి కానీ 8 తోటి కానీ డివైడ్ అయి ఉండాలి. 4 తోటి డివైడ్ అయి ఉండాలి, 7 తోటి డివైడ్ అయి ఉండాలి. చిట్ట చివరి సంఖ్యలు రైట్ 76 వచ్చి ఉండాలి. ఈ లాజిక్ మీకు అర్థమైందా? మొత్తం మెన్సురేషన్ 2D 3D అంతా కూడా మనం ఇలానే లేపుతాం సార్. ఇదే కాదు మొత్తము అరిథమెటిక్ కూడా కూర్చొని క్లాసులు ఉంటే ఈ అన్నీ కూడా ఇంత ఈజీనా అనిపిస్తుంది. పాజిటివ్ వస్తే అదే ఆన్సర్ వేయాలి రైట్. మీరు ఎట్లయినా క్వశ్చన్ తిప్పండి సార్, మీకు కొంచెం లాజిక్ అర్థమవుతే 90 కుర్మేష్ ఏమంటున్నాడు? 98 97 102, 98 డివైడెడ్ బై 2 -2,
97 డివైడెడ్ బై 100 -3. చిట్ట చివరిది 0 2. 2 ఎంత 12. ఆన్సర్ ఎంత +12. చిట్ట చివరి 2 డిజిట్లు ఎంత ఉండాలి 12 ఉండాలి. రైట్, దీంట్లో ప్రాబబ్లీ ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. సపోజ్గా 47 × 51 అని ఉందనుకోండి. లాస్ట్ 2 డిజిట్లు ఎలా కనుక్కుంటాం? 100కు దగ్గరగా లేకపోతే 47. రైట్, 50కి 3 తక్కువ, 51, 50కి 1 ఎక్కువ. అందుకే స్పీడ్ మ్యాక్స్ క్యాల్కులేషన్ అనేది 47 + 1 48. 48 × 50 -3. 2400 -3. 0 -3 అంటే లాస్ట్ 2 డిజిట్లు ఏంటి 97. లాస్ట్ 2 డిజిట్స్ కనుక మీకు తెలిసినట్టు అవుతే చాలా ఈజీగా మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతారు. ఏ డౌట్స్ ఉన్నా క్లాసులో రైట్ మెన్సురేషన్ జామెట్రీ మీకు ఇస్తే మీ అంత అదృష్టవంతులు లేరు సార్. అదృష్టవంతులు మీరు ఇంకోటి లేరు. కానీ ఆ లాజిక్లు తెలిసుండాలి, ఆ కాన్సెప్ట్స్ తెలిసుండాలి. తెలియకపోతే అది పూర్తిగా బట్టి పట్టడం అని అనుకుంటారు. అందరికీ క్లియర్ అయిందా?